ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన ఇంటి ముందుకు చెత్తను కలెక్ట్ చేసే ఒక ట్రక్ వస్తుంది. వెంటనే మనలో ఒకరు కానీ మన ఇంట్లో ఒకరు కానీ ఇంట్లో డస్ట్బిన్ లో ఉన్న చెత్తను కవర్లలో తీసుకువెళ్లి ఆ చెత్త బండిలో పడేసి వచ్చేస్తారు. అంతే, అక్కడితో ఇంట్లో ఉన్న చెత్త క్లియర్ అయిపోయింది, మన పని అయిపోయిందని అనుకుంటాం. కానీ మనం పడేసే ఆ చెత్త కొన్ని రోజుల తరువాత ఏదో ఒక వస్తువు రూపంలో తిరిగి మన ఇంట్లోకే వస్తుందని ఎంతమందికి తెలుసు? అదే చెత్త రీసైక్లింగ్ ప్రాసెస్ జరుపుకొని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ టేబుల్స్, వాటర్ పైప్స్, ఆఖరికి మనం రాయటానికి ఉపయోగించే నోట్బుక్స్ లా కూడా మారిపోయి తిరిగి మళ్ళీ మన ఇంట్లోకే వస్తుంది. మనం మన ఇంట్లో వాడుతున్న వస్తువుల్లో చాలా వస్తువులు రీసైక్లింగ్ చేసిన చెత్త నుంచి తయారు చేసిన ప్రొడక్ట్స్ అని ఎంతమందికి తెలుసు? మనం చెత్తని ట్రక్ లో పడేసిన తర్వాత ఆ చెత్త ఎక్కడికి వెళుతుంది? కలెక్ట్ చేసిన చెత్తను ఏం చేస్తారు? ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఈ రోజు వీడియోలో ఇండియాలో చెత్తను ఎలా కలెక్ట్ చేస్తారో, ఆ చెత్త ఎక్కడికి వెళుతుందో అందరం అర్థం చేసుకునే విధంగా తెలుసుకుందాం. ఇండియాలో ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త జనరేట్ అవుతుంది. మనం తినగా మిగిలేసిన అన్నం, వెజిటబుల్స్, మిల్క్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ కవర్స్, కొరియర్ బాక్సెస్, డ్యామేజ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇలా ఎన్నో రకాలుగా చెత్త పుట్టుకొస్తుంది. గవర్నమెంట్ చెత్త కలెక్టింగ్ ప్రాసెస్ ను 4 రకాలుగా డివైడ్ చేసింది. తడి చెత్త అంటే మనం తినగా మిగిలిపోయిన ఫుడ్, కట్ చేసిన కూరగాయలు, పండించిన వెజిటబుల్స్. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, పేపర్, మెటల్ లాంటి ఐటమ్స్. హజార్డస్ వేస్ట్ అంటే బ్యాటరీస్, కెమికల్స్. ఇంకొకటి ఈ వేస్ట్ అంటే మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మనం అన్నీ కలిపి ఒకే డస్ట్బిన్ లో వేసేస్తున్నాం. అన్ని రకాల చెత్తలని వేర్వేరు డస్ట్బిన్లలో సపరేట్ గా స్టోర్ చేసేంత ఓపిక కానీ సివిక్ సెన్స్ కానీ మన ప్రజలకు లేదు. మొత్తం చెత్త అంతటిని ఒకే డస్ట్బిన్ లో కలిపి పడేస్తున్నాం. అలా అన్నీ మిక్స్ అయిపోయిన చెత్త దేనికి పనికి రాకుండా తిరిగి మళ్ళీ మన ప్రాణాలకే ప్రమాదంలో వస్తుంది. ప్రతి సిటీని కూడా వార్డుల కింద డివైడ్ చేస్తారు. ప్రతి వార్డుకు మున్సిపల్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళు అందరూ ఆ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అండర్ లో పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ వర్కర్స్ పని ఏంటంటే రోడ్లను, పబ్లిక్ ప్లేసెస్ ను, అపార్ట్మెంట్లలో చెత్తను కలెక్ట్ చేసి క్లీన్ గా ఉంచటం. స్వచ్ఛ భారత్ మిషన్ తర్వాత గవర్నమెంట్ గ్రీన్ డస్ట్బిన్, బ్లూ డస్ట్బిన్ కాన్సెప్ట్ ని తీసుకువచ్చింది. గ్రీన్ డస్ట్బిన్ వెట్ వేస్ట్, బ్లూ డస్ట్బిన్ డ్రై వేస్ట్ కలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే 90% పీపుల్ 2 రకాల చెత్తలను సపరేట్ గా స్టోర్ చేయకుండా మొత్తం అంతా కలిపి ఒకే డస్ట్బిన్ లో స్టోర్ చేసి పడేస్తారు. మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన చెత్తను మొదట సిటీకి దగ్గరలో ఉన్న కలెక్షన్ పాయింట్ కి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద కాంపాక్టర్ మిషన్స్ తో చెత్తను బలంగా ప్రెస్ చేసి దగ్గరకు చేస్తారు. తరువాత దాన్ని పెద్ద ట్రక్ లో లోడ్ చేసి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న డంపింగ్ యార్డ్ కు పంపిస్తారు. ఈ డంపింగ్ యార్డ్ లో సిటీ మొత్తం నుంచి వచ్చే చెత్తను స్టోర్ చేస్తారు. ప్రతిరోజు కొన్ని వేల కేజీల్లో ఈ డంపింగ్ యార్డ్ కు చెత్త వస్తూ ఉంటుంది. కొన్ని డంపింగ్ యార్డుల్లో చెత్త పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కంటే ఎత్తుగా కొండల్లా తయారైపోతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పెద్ద కొండల్లా ఏర్పడిన ఆ చెత్త కుప్ప లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఉండిపోవటం వల్ల లోపల ఉన్న తడి చెత్త మొత్తం కుళ్ళిపోయి మిథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఇది CO2 కన్నా 28 టైమ్స్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది గాల్లో కలిసిపోవటం వల్ల భయంకరమైన ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఇది చాలా ప్రమాదం. కానీ దీనివల్ల ఉపయోగం కూడా ఉంది. ఇంట్లో కుకింగ్ కి వాడే గ్యాస్, CNG ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఈ గ్యాస్ ను ఉపయోగిస్తారు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఆ చెత్త కుప్పల్లోకి వర్షపు నీరు చేరి కుళ్ళిపోయిన చెత్తతో కలిసిపోయి ఒక నల్లని పదార్థంలా లిక్విడ్ రూపంలో బయటకు వస్తుంది. ఆ లిక్విడ్ మొత్తం భూమిలోకి ఇంకిపోయి లోపల ఉన్న నేచురల్ వాటర్ ని పొల్యూట్ చేస్తుంది. దీనివల్ల మట్టి క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. మనం విసిరేసిన ప్లాస్టిక్ బాటిల్స్ రీసైక్లింగ్ కి ఉపయోగించకుండా అలాగే వదిలేస్తే అది దాదాపు 500 సంవత్సరాల వరకు పాడవకుండా సర్వైవ్ అవుతుందని తెలుసా? మనం 1 నిమిషంలో విసిరేసిన ఆ చెత్త రాబోయే కొన్ని జనరేషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. అందుకనే రీసెంట్ డేస్ లో గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాన్ రూల్స్ ని తీసుకొచ్చింది. ఇండియాలో దాదాపు 60% వేస్ట్ ఆర్గానిక్ గా వస్తుంది. అంటే మనం తినే ఫుడ్, వెజిటబుల్స్ లాంటి వాటి నుంచి తయారవుతుంది. ఇది డంపింగ్ యార్డ్ లకు కాకుండా రీసైక్లింగ్ ప్లాంట్ కు వెళ్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చెత్తని మొత్తం రీసైక్లింగ్ చేసి ఫార్మింగ్ కి ఉపయోగిస్తారు. ఆర్గానిక్ వేస్ట్ ని బ్యాక్టీరియా నేచురల్ గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ వేస్ట్ కొన్ని రోజులకు నల్లటి సాయిల్ గా మారుతుంది. దాన్ని ఫార్మింగ్ లో ఉపయోగించడం వల్ల పంటలు చాలా బాగా గ్రో అవుతాయి. కొన్ని పెద్ద సిటీస్ లో బయోగ్యాస్ కంపెనీలు ఆ ఆర్గానిక్ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసి బయోగ్యాస్ ని తయారు చేస్తారు. ఇదే మనం ఇంట్లో కుకింగ్ కి వాడే గ్యాస్.
పెద్ద పెద్ద జనరేటర్ల సహాయంతో ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. డ్రై వేస్ట్ కూడా సపరేట్ రీసైక్లింగ్ ప్లాంట్ కి వెళ్తుంది. అందులో ఉన్న ప్లాస్టిక్ ను, ఎలక్ట్రానిక్ వేస్ట్ ను మిషన్ల సాయంతో సపరేట్ చేసి క్లీన్ చేసి పూర్తిగా బ్రేక్ చేసి మెల్టింగ్ చేస్తారు. మెల్టింగ్ చేసిన ఆ మిశ్రమాన్ని మళ్ళీ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ చైర్స్, బకెట్స్, పైప్ల రూపంలో తయారు చేస్తారు. కానీ తడి చెత్త, పొడి చెత్త రెండు వేరువేరుగా కాకుండా కలిసి మిక్స్ అయిపోతే దాన్ని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. దానిని దేనికి యూజ్ చేయకుండా డంపింగ్ యార్డ్ లో డంప్ చేసి కాల్చేస్తారు. దీనివల్ల కలెక్ట్ చేసిన చెత్త మొత్తం వేస్ట్ గా పోతుంది, భయంకరమైన పొల్యూషన్ కి దారితీస్తుంది. అందుకనే గవర్నమెంట్ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా స్టోర్ చేయాలని చెప్తుంది. సిటీకి అవుట్స్కట్స్ లో పెద్ద పెద్ద కొండల్లో పేరుకుపోయిన చెత్తను చూసి గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ప్రజలందరూ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ లను కలిపి పడేస్తుండటం వల్ల అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. దాన్ని కాల్చి నాశనం చేయటం తప్ప ఇంకేమీ చేయలేం. ఈ విషయంలో గవర్నమెంట్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ కంటే ప్రజలు కొంచెం కామన్ సెన్స్ వాడి 2 రకాల చెత్తలను వేరువేరుగా స్టోర్ చేసి చెత్త ట్రక్కుల్లో డిపాజిట్ చేస్తే అది మనకు, మన ఫ్యూచర్ డెవలప్మెంట్ కు చాలా ఉపయోగపడుతుంది. దురదృష్టం ఏంటంటే ఒక్క డస్ట్బిన్ నే మెయింటైన్ చేయటం భారంగా భావించే ప్రజలు 2 వేరువేరు డస్ట్బిన్లను మెయింటైన్ చేస్తారా అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అంతటి సివిక్ సెన్స్ మనకి వచ్చిన రోజు మన కంట్రీ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో టాపిక్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని నేను బలంగా నమ్ముతున్నాను. Thank you.